సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, మనము బాబా సమానంగా మహనీయంగా అవ్వాలి. ఏ విధంగా బ్రహ్మ బాబా స్వయమును తపస్సులో తపింపచేసుకొని స్వచ్ఛమైన బంగారంగా చేసుకున్నారో, సంపూర్ణంగా చేసుకున్నారో, అదేవిధంగా మనము కూడా త్యాగము, తపస్సు యొక్క బలముతో, వైరాగ్యం యొక్క బలముతో స్వయాన్ని అదేవిధంగా తయారు చేసుకోవాలి. బాబా తన శరీరమును కూడా శివబాబాకి ఇచ్చేశారు. నా శరీరము అనే భావమే సమాప్తం చేశారు. అదేవిధంగా మనము కూడా ఈ శరీరము బాబా నాకు సేవ కోసము ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరముతో ఇచ్చిపుచ్చుకునేదేమీ లేదు. ఇది శివబాబా ఇచ్చిన అనామత్తు. సేవ పూర్తయితే మనము ఈ శరీరమును బాబాకి తిరిగి ఇచ్చేస్తాము. ఇలా చేయడం చేత మనలో దేహభావం సమాప్తమవుతుంది, దేహ ఆకర్షణ సమాప్తమవుతుంది. మనము అశరీరీ స్థితిలో ఎంతో సహజంగా స్థిరపడగలుగుతాము. బ్రహ్మబాబా వాస్తవంగా శివబాబా సమానంగానే తయారయ్యారు. నెక్స్ట్ టు గాడ్ గా అయ్యారు. ఆలోచించండి, మరి బ్రహ్మబాబా ఏమేమి చేసి ఉంటారు అని. సంపూర్ణ పవిత్రతను ఆచరించారు, సంపూర్ణ నిరహంకారిగా అయ్యారు. ఎవ్వరి యందు మనసులో అశుభ భావనే లేదు. తన నుండి శుభ భావనల దానం అందరికీ లభిస్తూ ఉన్నది. కొంతమంది పిల్లలు బాబాని కూడా ఎదుర్కొంటూ ఉండేవారు. కానీ అటువంటి వారికి కూడా బాబా ఎంతగానో ప్రేమని ఇచ్చారు. వృద్ధుడైనప్పటికీ అంతిమం వరకు నిరంతరము సేవ చేస్తూనే వచ్చారు. సేవలో ఎప్పుడూ నేను అనే భావమునే రానివ్వలేదు. బాబాకి స్వయంపై ఎంత కంట్రోలింగ్ ఉండేది అనేది తన యొక్క ఆఖరి రోజున 18వ తారీఖు ఉదయము బాబాకి ఛాతీలో బాగా నొప్పి వచ్చినప్పుడు మనకి ఆ స్థితి ఎలా ఉన్నది అనేది తెలుసుకోగలుగుతాము. చుట్టూ ఉన్న అన్నయ్యలు అందరూ బాబా డాక్టర్ని పిలుద్దాము అన్నారు. మరి బాబా ఎంత నషాగా జవాబు చెప్పారు అంటే, పిల్లలు బాబా సుప్రీం సర్జన్తో మాట్లాడుతూ ఉన్నారు, ఇక ఇక్కడి డాక్టరు వచ్చి ఏమి చేయగలడు అని. మరి బాబాకి ఇలా దేహభావానికి అతీతంగా అయ్యే గొప్ప అభ్యాసము ఉండేది. నొప్పి అస్సలు బాబాని ఇబ్బంది పెట్టనే లేదు. బాబా ప్రపంచంలో నంబర్ 1 ఆత్మ. తన జన్మలో ఈ భూమిపై నాకు ఈ రోజు ఆఖరి రోజు అని తెలుసుకున్న నంబర్ 1 ఆత్మ అని చెప్పవచ్చేమో. అయినప్పటికీ బాబా దేహభావానికి పూర్తిగా అతీత స్థితిలోనే ఉన్నారు. మనసు సంతోషంతో ఎంత నిండుగా ఉన్నది అంటే, బాబా భవిష్యత్తు స్వరూపము గుర్తు చేసుకుని మనసులో నాట్యం చేస్తూ ఉండేవారు. వాహ్, ఈ వృద్ధ శరీరమును నేను వదిలేస్తే ఇక చిన్ని కృష్ణునిగా అవుతాను, సింహాసనంపై కూర్చుంటాను అని నష ఉండేది. ఎన్ని జన్మల రాజ్య భాగ్యము గురించి తనకి సాక్షాత్కారము జరిగినదో. అనేక జన్మల పాటు తలపై కిరీటము ఉంటుంది, అనేక జన్మల పాటు నీవే రాజ్యభాగ్యం యొక్క సుఖము అనుభవిస్తావు అని శివబాబా తనకి చూపిస్తూ ఉండేవారు. అదే నష బాబాకి ఉండేది. మనము కూడా బ్రహ్మబాబా వల్లనే తన భాగ్యం యొక్క సంతోషమును స్థిరంగా ఉంచుదాము. బాబా యొక్క భాగ్యము ఎంతో మహనీయమైనది అయితే తన పిల్లల భాగ్యం కూడా మహనీయమైనదే కదా. మనము కూడా ఈ సృష్టిలో హీరో పాత్రధారులము. మనము మాస్టర్ రచయితలము. మనము మహాన్ మహాన్ దైవత్వ పదవి పొందబోతున్నాము అనేది మరచిపోకూడదు. సత్యయుగంలో మనము ఎన్ని ప్రాప్తులు పొందుతాము అనేది అస్సలు మనము ఊహించలేము. అక్కడ దేహము ఎంత కాంతిమయంగా, ఎంత మెరుస్తూ ఉంటుందో. రోగము, శోకము, దుఃఖము ఈ పేర్లే అక్కడ ఉండవు. బాబా మనకి ఎంత గొప్ప భాగ్యమును ఇస్తున్నారు. మరి బాబాకి రోజంతా గుణగానం చేస్తూ ధన్యవాదాలు చెప్దాము. హే బాబా,
మీరు ఇప్పుడు వచ్చి మాకు ఏ ప్రాప్తులు కలిగిస్తున్నారు, భవిష్యత్తులో మమ్మల్ని ఎలా తయారు చేయబోతున్నారు, మమ్మల్ని ఎంత యోగ్యులుగా చేస్తున్నారు అంటే స్వర్గమును మా చేతికి అప్పగించి మీరు నిశ్చింతగా అయ్యి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా మాట్లాడుతూ ఈ రోజంతా బాబాకి థ్యాంక్స్ చెప్తూ బాబాకి గుణగానం చేస్తూ గడుపుదాము మరియు ఫాలో ఫాదర్ చేసే సంకల్పము చేద్దాము. విశేషంగా అనుభవం చేసుకుందాము. బ్రహ్మ బాబా ఎలా మన ఎదురుగా ఉన్నారో, తపస్సులో నిమగ్నమై ఉన్నారో, నిరంతరము శివబాబా యొక్క స్వరూపంపై బుద్ధి స్థిరంగా ఉన్నదో అదేవిధంగా నేను కూడా తపస్సులో నిమగ్నమవ్వాలి అని. ఓం శాంతి.